నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ఐపీ మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచన. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ రైతు దీక్ష. హామీల అమలుపై ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. రుణమాఫీ, రైతు బంధును పూర్తిగా విస్మరిస్తోందని ఆక్షేపణ. పంట నష్టపోయిన రైతన్నలకు పరిహారం అందించాలని డిమాండ్. అన్నదాతలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తోందని, అనేక సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ వైఫల్యాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని ధ్వజమెత్తారు. అన్నదాతలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలను దూరం చేసి వారిని అక్కున చేర్చుకోమని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆక్షేపించారు. రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రైతు దీక్ష చేపట్టారు. స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద జరిగిన దీక్షలో పార్టీ శ్రేణులతో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పలువురు రైతులు, నేతలు ప్రస్తావించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఎంపీపీలు మార్షెట్టి గోవర్ధన్, గండ్రత్ రమేష్, నేతలు యూసుఫ్ అక్బానీ, అలాల్ అజయ్, యాసం నర్సింగ్రావు, రోకండ్ల రమేష్, మెట్టు ప్రహ్లాద్, వేణుగోపాల్ యాదవ్లతో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, రైతులు పాల్గొన్నారు. 2 లక్షల రుణమాఫీని వెంటనే 2 లక్షల రుణమాఫీ. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ, రైతులకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి సీఎం 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 జై తెలంగాణ, రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి పార్టీ, రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ, రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ, రైతు వ్యతిరేకి రైతు బంధును 15,000 వెంటనే కౌలు రైతులకు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, రైతులకు బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతు బంధు నగదును రైతుల ఖాతాల్లో ఇప్పటికీ జమ చేయడం లేదని, రైతు కూలీలకు ఆర్థిక సహాయం హామీ సంగతేంటని ప్రశ్నించారు. పుష్కలంగా సాగునీరు ఉన్నప్పటికీ వాటి సరఫరాలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దాదాపు 20,000 ఎకరాల వరి పంట నష్టం జరిగిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించిన సమయంలో సాగునీరు సరఫరా చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ఇచ్చిన హామీని సైతం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ జన్మదినం నుండి అమలు చేస్తామన్న రుణమాఫీ హామీ 4 నెలలైనా అమలు కాలేదన్నారు. పంటలను బోనస్తో కొనుగోలు చేస్తామన్న మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, అదేవిధంగా 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో ప్రత్యేక బడ్జెట్ విధానం అమలు చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల పరిహారం అందించడంతో పాటు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టి వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ రైతు దీక్ష ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మీరు రైతులు 2 లక్షల రుణం తీసుకున్నటువంటి రైతులందరికీ డిసెంబర్ 9 నాడే సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా ఇస్తాన్న మాట నిలబెట్టుకోకుండా 4 నెలలైంది. ఇప్పటికీ
అందుకొరకే రేవంత్ రెడ్డి గారు, నీకు సిగ్గుంటే, రైతుల మీద అభిమానం ఉంటే, నువ్వు రైతు బిడ్డవే అయితే తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి ఈ ఆదిలాబాద్ దీక్ష ద్వారా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాను చెప్పినావు. ఎప్పటి నుంచి ఇస్తావు, ఎట్లా ఇస్తావు, ఏ రైతుకి ఇస్తావు? నువ్వు కౌలు రైతుకు చెప్పినావు, పట్టదారుకు చెప్పినావు, ప్రతి రైతుకి వేస్తా అని చెప్పినావు. ఇప్పటి వరకు మరి 5 ఎకరాలకి వేస్తూ 5 ఎకరాలు కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు, మేము ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గం నుంచి ఏ ఊరుకు 1 ఎకరాకు ఉన్నటువంటి రైతులకు ఎందరికి రాలే, 2 గాని 3 గాని 4 గాని 5 వరకు కూడా ఇంకా రైతులకు రాలేదు. ఆ లిస్టుతో సహా రేవంత్ రెడ్డి గారికి పంపిస్తామని చెప్పి కూడా ఈ దీక్ష ద్వారా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిక చేస్తా ఉన్నాం. నువ్వు ఎలా ప్రతి రైతు పండించిన పంటకు బోనస్ ఇస్తాను. వరి ధాన్యానికి 500 బోనస్ తో పాటు మా ఆదిలాబాద్ జిల్లాలో పండిస్తున్నటువంటి ఇలా సోయా గాని, ఇలా కందులు గాని, శనగలు గాని, జొన్నలు గాని పండిస్తా ఉన్నాం. ఈ పంటలకు కూడా బోనస్ వెంటనే ప్రకటించాలని చెప్పి కూడా ఈ రైతు సదస్సు ద్వారా మీ అందరికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినావు. నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పినావు. ఈ రోజు వరకు కూడా అతి గతి లేదు. రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఎప్పటి నుంచో చెప్పాలని చెప్పి కూడా మరి ఇలా ఈ దీక్ష ద్వారా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని రైతులందరికీ కూడా ఇస్తానని చెప్పినావు. నీ 420 420 హామీలలో ఈ 17 హామీలు కూడా ఉన్నాయి బిడ్డ. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు 3 లక్షల రుణం వడ్డీ లేకుండా ప్రతి రైతుకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా ఈ రైతు దీక్ష ద్వారా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎందుకు ఇలా కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు తోడు దొంగలే. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది కూడా బీజేపీ పార్టీ. ఇవాళ హర్యానా, పంజాబ్, అయితే ఉత్తరప్రదేశ్ లో 1300 రోజులు ధర్నా చేస్తే ట్రాక్టర్లు ఎక్కించి, లారీలు ఎక్కించి చంపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకొరకే రైతులకు ఈ విషయాన్ని కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంటది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రాజహర్షిసా సూచించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానం నుండి జిల్లా పరిషత్ సమావేశ మందిరం వరకు ర్యాలీ కొనసాగింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ నెల 14వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజహర్షిసా సూచించారు. స్విప్ కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఇందిరా ప్రియదర్శిని మైదానంలో క్రీడా జ్యోతిని వెలిగించారు. బెలూన్లను గాలిలోకి వదిలి ర్యాలీని ప్రారంభించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజెప్పేలా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు గీతాలను ఆలపించారు. ఇందిరా ప్రియదర్శిని మైదానం నుండి జెడ్పీ సమావేశ మందిరం వరకు ర్యాలీ కొనసాగింది. జాతీయ జెండాలను చేతబట్టుకుని అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనగా ఓటు హక్కు ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పించారు.
అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీఎస్పీ జీవన్ రెడ్డి, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, ఆయా మండలాల తహసీల్దార్లు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, మెడికోలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజహర్షి షా మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ వరకు ఓటరుగా నమోదుకు అవకాశం ఉన్నందున అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఫారం 6ని నింపి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు అందించాలని, ఆన్లైన్ ద్వారా సైతం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. మన ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ ఫేజ్ 4లో 13 మే చాలా ఇంపార్టెంట్ డేట్. 13 మే మన పోల్ జరుగుతూ ఉంది. సో 13 మేకి మనం ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే మన షెడ్యూల్ ముందే రావడం జరిగింది, కానీ నోటిఫికేషన్ ఇప్పుడు ఈ 18 ఏప్రిల్ నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతాయి. సో అయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు గైడ్ లైన్స్ ప్రకారం 14 ఏప్రిల్ అంటే 14 ఏప్రిల్ వరకు కూడా మనం కొత్త ఫార్మ్స్ అంటే ఫార్మ్ 6 ద్వారా కొత్త ఫార్మ్ తీసుకొని ఇంకా కూడా నమోదు చేసుకోవచ్చు. సో 1 ఏప్రిల్ 2024 సో అదే మన క్వాలిఫైయింగ్ డేట్. ఆ క్వాలిఫైయింగ్ డేట్ ప్రకారం ఎవరైతే 18 సంవత్సరాలు నిండినారో వాళ్ళకి మనం ఇప్పుడు కూడా 14 తారీఖు వరకు 14 ఏప్రిల్ వరకు అప్లికేషన్స్ తీసుకొని ఫార్మ్ 6 ద్వారా మనం నమోదు చేసుకోవచ్చు. సో అది మొదటిగా ముఖ్య ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ మన అందరిది. సో మేజర్గా బిఎల్ఓస్ కూడా ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఏమో దయచేసి చెక్ చేయండి వాళ్ళకి పేరు ఉందా లేదా. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు మీ అక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్ గురించి ఎట్లయినా ఐడియా ఉంటుంది కాబట్టి ఫార్మ్ 6 తీసుకున్నామా తీసుకోలేమా ప్రాసెస్ చేసామా, ఒకవేళ ఫార్మ్ 6 తీసుకోలేమంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా మళ్ళీ చెక్ చేసి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫార్మ్ 6 తీసుకొని మనం ఇంకా 14 ఏప్రిల్ వరకు ఆన్లైన్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు లాలామున్నా, అంకత్ రమేష్, ఆకుల ప్రవీణ్, జోగురవి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజాస్వామిక దేశాల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన పాలనలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని పేర్కొన్నారు. క్రమశిక్షణకు, నిబద్ధతకు, దేశభక్తికి నిదర్శనంగా పార్టీ కార్యకర్తలు నిలుస్తున్నారని అన్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు భారతీయ జనతా పార్టీగా ప్రపంచంలోనే 13 కోట్ల సభ్యులు గల ఏకైక ప్రజాస్వామ్య దేశాలలో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశానికి, దేశ ప్రజలకు వ్యతిరేకంగా అవలంబిస్తున్నటువంటి విధానాలను పసిగట్టినటువంటి పెద్దలు ఈ దేశాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనంటే నిబద్ధతతో అంతరంగిక రాజకీయాలలో పనిచేసేటువంటి ఒక గొప్ప సిద్ధాంతాలతో కూడినటువంటి పార్టీ కావాలని ఆలోచించి నిజంగా ఈరోజు మేమంతా కూడా గత జన్మలో చేసుకున్నటువంటి ఏ పుణ్యం ఫలితమో ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేసేటటువంటి గొప్ప నాయకుల నాయకత్వంలో పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది.
మరోవైపు తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఫిన్ బైఠక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ల వారీగా పార్టీ బలోపేతంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, శశికాంత్ యాదవ్, రవీందర్ రెడ్డి, నాగార్జున రెడ్డి, బాబాగౌడ్, శ్రీకాంత్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి ప్రధానమంత్రి మోడీ గారికి, అదేవిధంగా మా ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు గోడ నగేష్ గారికి మరియు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మన ఊరు మనబడి పనులపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన సమావేశంలో పలువురు అధికారులు పాల్గొని పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసే విషయమై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులను పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి సకాలంలో పనులు పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తలమడుగు మండల విద్యాధికారి నారాయణ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వీఓఏలు సమావేశంలో పాల్గొనగా వివిధ అంశాలపై అధికారులు దిశానిర్దేశం చేశారు. ఎంపీడీఓ శేఖర్, తహసీల్దార్ రాజమోహన్, పంచాయతీరాజ్ ఏఈ మజర్, ఏపీఎం స్వామి, ఎంపీఓ వినోద్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ నారాయణ మాట్లాడుతూ మన ఊరు మనబడి ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. ఎంపీడీఓ గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రతి పాఠశాలకు డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, తర్వాత మైనర్ రిపేర్స్, ఎలక్ట్రిసిటీ ఈ పద్ధతుల కింద బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ అమౌంట్లు ఏ విధంగా యూటిలైజ్ చేయాలి, స్కూల్కు అన్ని సౌకర్యాలు రీఓపెన్ నాటికి అన్ని పాఠశాలల్లో సమకూరేటట్టుగా విధి విధానాలు రూపొందించి పంపడం జరిగింది. వాటికి ఎస్టిమేట్లు చేసి వాటిని ఏ తేదీలో పూర్తి చేస్తారో వివోల నుండి ఆ సమాచారాన్ని తీసుకోవడానికి ఈరోజు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీన స్థానిక సెంట్రల్ గార్డెన్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న ఇఫ్తార్ విందులో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మామూలు है कि 27 विषम कल है और इतवार का दिन है, तो हमारे जो आदिलाबाद के डिस्ट्रिक्ट के लोग हैं, आदिलाबाद टाउन के लोग हैं, सारे लोगों के साथ मिलकर जिस तरीके से दसरा मनाया जाता है, जिस तरीके से दीपावली मनाई जाती है और भी त्यौहार सब मिलके मनाते हैं, उसी तरीके से दावत इफ्तार भी हमारे हम वतनी भाइयों के साथ सारे कौमों के लोगों के साथ हम लोग मनाते हैं. आदिलाबाद के डिस्ट्रिक्ट के और आदिलाबाद टाउन के लोगों से ख़ास तौर से गुजारिश है, आदिलाबाद कॉन्स्टिट्यूंसी के लोगों से, कल दावत इफ्तार 6 बजे सेंट्रल गार्डन में संडे के दिन आप सबको जो सो हमारी टीम की तरफ से दावत. సమాజంలో అసమానతలను రూపుమాపడంతో పాటు లింగ వివక్షత చూపకుండా తమ పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తేనే నవ సమాజ నిర్మాణం వైపు అడుగులు పడతాయని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బోధ్ గురుకులంలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో కలిసి ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనేక అంశాలపై ప్రస్తావిస్తూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. చారిత్రకంగా వివక్షకు గురైన అణచివేయబడిన వర్గాలు అనుభవిస్తున్న రిజర్వేషన్లను తీసివేయడానికి ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఇప్పుడు అమలులో ఉన్న సీనియారిటీ నియామకాలను ఉల్లంఘించడానికి ఈ విధానాలు తోడ్పడతాయని తెలిపారు. అందుకే ఒక శక్తివంతమైన ప్రగతిశీల విద్యా ఉద్యమాన్ని నిర్మించకుండా ఈ ప్రగతి నిరోధక ఫారిస్టు విధానాలను ఓడించలేమన్నారు. అన్ని స్థాయిలలో లౌకిక, శాస్త్రీయ, పూర్తిగా ప్రభుత్వ నిధులతో కూడిన కామన్ విద్యా విధానమే ప్రధానమైన నినాదం, ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఇతర అనేక దేశాల్లో అమ్మాయిలు అబ్బాయిలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు.
ఈ సదస్సులో గురుకుల కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ టాప్ మెంబర్స్ అందరూ ఎక్కడ ఉంటారంటే స్కాండినేవియన్ కంట్రీస్ ఉంటారు. స్కాండినేవియా అంటే స్వీడను, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, ఆ దేశాలు అక్కడ నిరూపించుకున్నారు. ఎందుకంటే ఈక్వాలిటీ అనేది మంచిగా అనుభవిస్తున్నారు, డెమోక్రసీ మంచిగా అనుభవిస్తున్నారు. సో వనరులను చక్కగా వాళ్ళు పొదుపుగా చాలా జాగ్రత్త చేసుకుంటున్నారు. విద్య మీద హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఉన్నారు, ఇన్నోవేషన్స్ మీద అట్లా చక్కగా వాళ్ళు కాపాడుకుంటున్నారు. తాంసీ మండల కేంద్రంలోని విద్యానగర్లో సాయిబాబా ఆలయ 4వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 2 రోజుల పాటు జరిగిన వార్షికోత్సవ వేడుకలు శనివారంతో ముగిశాయి. తెల్లవారుజామున అగ్నిగుండ ప్రవేశం జరిగింది. ముందుగా వేద పండితులు ఆలయ ప్రాంగణంలో మహాయజ్ఞం నిర్వహించారు. అనంతరం ఊరేగింపు నిర్వహించి తెల్లవారుజాము 5 గంటల నుంచి అగ్నిగుండ ప్రవేశాన్ని నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణాన్ని కనుల పండువగా జరిపించారు. గ్రామం నుంచే కాకుండా భీంపూర్, తలమడుగు, ఆదిలాబాద్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భక్తులను అగ్నిగుండ ప్రవేశం చేయించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. వీటిలో వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు బారులు తీరారు. పూజా కార్యక్రమాలను జూకంటి వీరయ్య, గంగాధరయ్య, సతీష్, ఆలయ పూజారి ఓంప్రకాష్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. చెప్పినప్పుడు అవన్నీ కూడా అమ్మవారు మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? పంచమాంగళ్యాలు ధరించాలి. ఏం ధరించాలి? తీర్ణ మంగళసూత్రాలు వేసుకుంటాం. అలా డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ కు తగ్గ ఒక స్టిక్కర్. సాయిబాబా వార్షికోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. పాల్గొన బహుళ ఏకాదశి రోజున సాయిబాబా వార్షికోత్సవం జరుపుటకు ఉదయము పుణ్యావచనము నవగ్రహ దేవత, ప్రతిదేవత, ఆది దేవత సాయిబాబా విగ్రహ అభిషేకం జరిగిన తర్వాత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రణదివ్య వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక యూనియన్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీటీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించిన అనంతరం ఆయన చేసిన పోరాటాలను నేతలు గుర్తు చేసుకున్నారు. కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప నాయకుడు కామ్రేడ్ బీటీ రణదివే అని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు దర్శనాల మల్లేష్ అన్నారు. కార్మిక ఉద్యమ నేత, సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రణదివే 34వ వర్ధంతిని యూనియన్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీటీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె సునీత, జిల్లా కమిటీ సభ్యులు అగ్గిమల్ల స్వామి, మల్లికాంబ, ప్రియాంక, శోభ, భోజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ కామ్రేడ్ బీటీ రణదివే గొప్ప పోరాట యోధుడని అన్నారు. శ్రామికులను సంఘటితం చేసి హక్కుల సాధనకు విశేష కృషి చేశారని అన్నారు. కార్మికులకు కనీస వేతనాల కోసం పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. బీటీ రణదివే గారు కార్మిక వర్గ పోరాటాలు నిర్వహించడంలో ఆ రోజు బొంబాయిలో ఉన్నటువంటి టెక్స్టైల్స్ పార్క్ కార్మికులను ఐక్యం చేసి సంఘాలను ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం, రైల్వే కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేసి రైల్వేలో సమ్మెలు నిర్వహించాడు. స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలు పాలైనటువంటి వ్యక్తి. స్వతంత్ర అనంతరం కూడా సిపిఎం పార్టీ ఆవిర్భవించిన తర్వాత సిపిఎం పార్టీ నవరత్నాలు అనంటే 9 మంది పోలిట్ బ్యూరో సభ్యులలో ఆయన ఒకడుగా సిపిఎం పార్టీ ఆవిర్భావంలో ఉన్నటువంటి వ్యక్తి. అట్లనే 1970లో సిఐటియుని ఆవిర్భవించి మొట్టమొదటి ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి. దాదాపు ఆయన బతికినన్ని రోజులు 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికినన్ని రోజులు కూడా ట్రేడ్ యూనియన్ ఉద్యమంలోనే పనిచేసి ఈ దేశ కార్మిక వర్గానికి ఎనలేని సేవల్ని అందించారు. పాలస్తీనా, గాజాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రపంచమంతా ఖండించాలని ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు. పట్టణంలోని ఈద్గా మైదానంలో శుక్రవారం సాయంత్రం ముస్లిం మైనారిటీ యువత ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు జరిపిన అనంతరం ఖర్జూరా తిని ఉపవాస దీక్షలను విరమించారు. పాలస్తీనా గాజా ప్రజల పక్షాన ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ వారిని రక్షించాలని అల్లాను ప్రార్థించారు. ఆహారం దొరకక అలమటిస్తున్న వారి కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఇఫ్తార్లో పాల్గొన్న వారంతా కేవలం ఒక్క ఖర్జూరా పండు మాత్రమే తిని ఉపవాస దీక్షలను విరమించారు. मुआखजे से बचा ली। तमाम मुसलमानों को इस्लाम के गलबे वाले आयत के लिए हमें और हमारी नस्लों को कबूल फरमा लीजिए। अल्लाह इस्लाम करीम मौका हमारे तमाम రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం పలువురికి రేషన్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, సాబీర్, మోయిన్ అహ్మద్, ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎండి ఇఫ్తార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ఐపీ మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచన. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ రైతు దీక్ష. హామీల అమలుపై ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. రుణమాఫీ, రైతు బంధును పూర్తిగా విస్మరిస్తోందని ఆక్షేపణ. పంట నష్టపోయిన రైతన్నలకు పరిహారం అందించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.